హారిక ప్రసాద్ గారు పక్కన ఒక ఆయన ఉన్నారు. ఇంజనీర్స్ తరఫున హారిక ప్రసాద్ గారు. సార్ మీ పేరు? సత్యనారాయణ గారు. అందరికీ ఇంజనీర్స్ డే శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారం తెలియజేసుకుంటున్నాను. మనం మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారి విగ్రహాన్ని నెలకొల్పడానికి మనకి గాంధీ మందిరంలోని అవకాశం కల్పించిన పెద్దలందరికీ మా అసోసియేషన్ తరఫున హృదయపూర్వక నమస్కారములండి. ఎందుకంటే ఈ మహనీయుడి విగ్రహం ఈ ఒక్క దగ్గరే ఉంది మన శ్రీకాకుళం జిల్లా మొత్తం మీద. ఇక్కడ మనం ఈ విగ్రహాన్ని నెలకొల్పడానికి సహకరించిన మిత్రులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. అందరికీ తెలిసిన వ్యక్తి మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు. విశ్వేశ్వరయ్య గారు అంటే మనకి రోల్ మోడల్. ఎందుకంటే ఆయన చేసిన డిజైన్లు కానీ, ఆయన చేసిన పనులు కానీ, ఆయన చేసిన వ్యక్తిత్వం వల్ల కానీ ఆయనకి భారతరత్న అన్న బిరుదు ఇచ్చారు మన ప్రభుత్వం గుర్తించి. సో మనం కూడా అటువంటి మంచి ఆశయ సాధనతో మనం ఏదైనా వర్క్స్ కానీ లేకపోతే ఒక పని కానీ ఒక ఇది కానీ చేయాలి. అంటే మనం ఒక ఇంజనీర్గా మనం ఎవరు మనల్ని వేలెత్తి చూపించే విధంగా ఉండకూడదని నా మనవి. అంటే ప్రతి ఒక్కరు కూడా కష్టపడి డిజైన్ చేసి ఇచ్చేసేటప్పుడు దానికి అవతల వ్యక్తిలో కళ్ళల్లో ఆనందం కనబడినప్పుడే మనం దాన్ని సక్సెస్ అయినట్టు. అంతే తప్ప మనం చేసే పని వల్ల ఇంకోటి మనం తిట్టుకుంటే అది మనం సక్సెస్ కానట్టని నా ఉద్దేశం. ఇక్కడున్న మన మిత్రులందరూ కూడా అందరూ మంచి మంచి వ్యక్తులు, ఒక క్వాలిటీ ఆఫ్ వర్క్స్ చేస్తూ మంచి భావాలు మంచి ఆలోచనలతో ఉన్నవాళ్ళు. వాళ్ళందరికీ మరి ఒక్కసారి నా యొక్క అభినందనలు తెలియజేసుకుంటూ ఈ అవకాశం మీ అందరికీ ధన్యవాదాలు. నెక్స్ట్ మనం ఇంజనీర్స్ డే ప్రతి సంవత్సరం జరుపుకుంటున్నాము. మనం ఇంజనీర్స్ డే జరుపుకున్న ప్రతిసారి కూడాను మన ఈ పార్కులో మోక్షగుండం విశ్వేశ్వరయ్యకి ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాం. పూలమాలతో సత్కరించి ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాము. అదేవిధంగా మనం ఈ ఇంజనీర్స్లో క్వాలిటీ మెయింటైన్ చేసి మంచి మంచి వర్క్స్ చేసి బాగా రాణిస్తారని, అందరికీ మంచి పేరు ప్రఖ్యాతులు కలగాలని ఆశిస్తూ సెలవు తీసుకుంటాం.